ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జూన్ నెల నుంచే ఎల్నినో ప్రభావం ప్రారంభమవుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈసారి లోటు వర్షపాతం నమోదవనుందని జూన్ 1న కేరళ తీరించనున్నట్లు తెలిపారు. ఇక రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, రాష్ట్రంలోని తూర్పు జిల్లాలో ప్రభావం అధికంగా ఉంటుందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారితో శ్రీనివాస్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో విభిన్న వాతావరణం మనకు కనిపిస్తుంది. ఉదయం పూట ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. మరోపక్క సాయంత్రం కాగానే చల్లటి వాతావరణం, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడుతున్నాయి. దీంతో పాటుగా నైరుతి ఋతుపవనాల ఆగమనం పైన కూడా మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా రాష్ట్రంలో మనం విభిన్న వాతావరణం చూస్తూ ఉన్నాము. ఉదయం పూట ఎండ తీవ్రత, సాయంత్రం కాగానే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి కారణాలు వివరించండి. మనకి రాష్ట్రంలో ప్రస్తుతం 40 నుంచి 44 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. అయితే దీనికి తోడు మనకి 2 సినాప్టిక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక ద్రోణి ఒకటి గత 2-3 రోజుల నుంచి ఇతర తెలంగాణ మీదుగా కానీ లేదా తెలంగాణకి ఆనుకుని కానీ ఈ ఉపరితల వాతావరణంలో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్స్ ఎత్తు వరకు కొనసాగుతోంది. దీనివల్ల ఏమిటవుతుందంటే మనకి వేడిగా ఉన్న భూభాగం మీదకి మనకి ఈ పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి అరేబియన్ సముద్రం అలాగే తూర్పులో ఉన్న బంగాళాఖాతం ప్రాంతాల నుంచి తేమగాలులు ప్రవేశిస్తాయి. ఇలా వేడిగా ఉన్న భూభాగం మీదకి తేమగాలులు ప్రవేశిస్తే ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి గత 4-5 రోజులు బట్టి అడపాదడప కొన్ని జిల్లాల్లో మనం చూస్తున్నాము. రాగల 3-4 రోజుల వరకు కూడా మనకి ఇటువంటి సిచ్యుయేషన్ అనేది కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు చూసినట్టయితే ముఖ్యంగా మనకి ఇటు తూర్పు జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, మహబూబాబాదు, అలాగే సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, అట్లాగే మన సిటీలో కూడా రంగారెడ్డి జిల్లాల ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఈ రోజు ఉంది. అలాగే రేపు కూడా మనకి ముఖ్యంగా తూర్పు ఆగ్నేయ జిల్లాల్లో ఇటువంటి వాతావరణం కనిపిస్తుంది. రాగల 3-4 రోజుల వరకు కూడా ముఖ్యంగా ఈ తూర్పు జిల్లాల్లో ఇటువంటి వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. సో దాంతో పాటుగా ఫర్దర్గా ఈ నెల మొత్తం కూడా ఎండ తీవ్రత ఎలా ఉండబోతుంది అంటారు? ఈ మనకి మే నెల టెంపరేచర్ మాక్సిమం టెంపరేచర్ రేంజ్ వచ్చి 39 నుంచి 43.5-44 డిగ్రీల వరకు నార్మల్ రేంజ్. అయితే ఈ రేంజ్ని దాటి కొన్ని రోజులు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల ప్రాంతంలో అత్యధిక టెంపరేచర్లు ఉంటాయి. అలాగే సౌత్ తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయి. సో ఈ ప్రాంతంలో మనకి ఈ మే నెలలో చూసుకున్నట్టయితే ఇంచుమించు 43 నుంచి 46 డిగ్రీల వరకు మనకి టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన సెంట్రల్ తెలంగాణ అలాగే సిటీ ప్రాంతంలో 41 నుంచి 43-43.5 డిగ్రీల వరకు మనకి టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం మే నెలలో ఉంటుంది. సో దాంతో పాటుగా నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సంబంధించి కొంచెం వివరిస్తారా? నైరుతి ఋతుపవనాలు మనకి నార్మల్ గా అండమాన్ సముద్రంలోకి అరౌండ్ 15th మే నుంచి 21-22 తారీఖుల మధ్యలో అండమాన్ సముద్రంలోకి ప్రవేశించడము, తదుపరి మనకి నార్మల్ డేట్ ఆఫ్ ఆన్సెట్ మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా కేరళ ప్రాంతంలోకి 1వ తారీఖు జూన్ నాటికి ప్రవేశిస్తాయి. అయితే ఈసారి మనకి కరెక్ట్ గా ఏ తేదీకి వస్తాయన్నది మనకి ఐఎండీ కేంద్ర విభాగం నుంచి ఈ నెల మే 15th నాటికి పూర్తి నివేదిక మనకి వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో నార్మల్ గా మనకి జూన్ 1 నాటికి ఈ కేరళలోకి ప్రవేశించినట్టయితే తెలంగాణలోకి 15 నుంచి 23 తారీఖుల మధ్యలో ఇంచుమించుగా నార్మల్ డేట్ ఉంటుంది. సో కేరళకి కరెక్ట్ గా ఎప్పుడు ప్రవేశిస్తాయి అన్నది, అలాగే మన మాన్సూన్ రెయిన్ఫాల్ ఈసారి ఎలా ఉండబోతోంది, ఎందుకంటే మనకి ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఉంది. సో ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనం ఏప్రిల్లో పేర్కొన్న దాన్ని బట్టి మన వర్షపాతం 92% ఆఫ్ నార్మల్, అంటే 8% లోటు ఉండే అవకాశం ఉందని మనం ఏప్రిల్లో పేర్కోవడం జరిగింది. అయితే మే నెలలో మరింత విశ్లేషణ జరిగిన తర్వాత ఈ ఎల్నినో అన్నది ఆగస్టు నుంచి కాకుండా జూన్ నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో యాక్చువల్ గా మాన్సూన్ లో మరింత లోటు ఉంటుందా, ఏ తేదీకి ప్రవేశిస్తుంది, డిలే అవుతుందా, ఈ వివరాలన్నీ మనకి మే 15th నాటికి చేరుతాయి. సార్, మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాము వర్షపాతం అనేది కొంత డిలే అవుతున్నటువంటి సందర్భం. దాదాపుగా 40 రోజులు 45 రోజుల వరకు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎల్నినో
ప్రభావం అనేది జూన్ నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకు అసలు వర్షాలు కరెక్ట్గా ఏ నెలలో పడే అవకాశం ఉందనుకుంటున్నారు? మనకి ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఏమవుతుందంటే సమ్ టైమ్స్ మాన్సూన్ డిలే కావచ్చు, లేకుండా కూడా మాన్సూన్ లో మెయిన్ గా డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మాన్సూన్ ముందుగా వచ్చినా వెనకాల వచ్చినా కూడా దాది ఓవరాల్ గా మాన్సూన్ రెయిన్ ఫాల్ మీద దాని ఎఫెక్ట్ ఉండదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఈ మాన్సూన్ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా లేక, అంటే మనకి జూన్ జూలై నెలల్లో వర్షపాతం బాగా అవసరం నాట్లు పెట్టే సమయం. అయితే ఆ ప్రాంతంలో ఆ సమయంలో పూర్తిగా డ్రై ఉండడము, కరెక్ట్ గా మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత భారీ వర్షము 2-3 చోట్ల పడిపోయి మిగిలిందంతా డ్రైగా ఉండడము, ఇలా డిస్ట్రిబ్యూషన్ అవకతవకలుగా ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మనకి ఈసారి అయితే ఎల్నినో ప్రవేశిస్తుంది కాబట్టి మనకి ఈ మాన్సూన్ వర్షపాతంలో లోటు ఉండే అవకాశం ఉంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితే కొనసాగే అవకాశం ఉంది. ఇది మొత్తం మీద రానున్నటువంటి 3-4 రోజుల పాటు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాంతోపాటుగా తెలంగాణలోని తూర్పు జిల్లాలో వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేయడం జరిగింది. జూన్ 1వ తేదీన కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఎల్నినో ప్రభావం ముందస్తుగా ఆగస్టు అనుకున్నా కూడా కానీ ఈసారి జూన్ నుంచే ఎల్నినో ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉందని, కొంత లోటు వర్షపాతం కూడా ఏర్పడుతుందనేది కూడా ఐఎండీ అంచనా వేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ మహేంద్రతో వంశీకృష్ణ, డి తెలుగు న్యూస్, హైదరాబాద్.